Okay, sir, this is what Sanatana Dharma taught us. Ladies has to be like this. Ante, I just wanted to give an example. Okay, I respect this in my personal life. నేను ఇలా వేసుకుంటాను. I love this. Okay, అది నా ఇష్టం. ఓకే, నాకు ఇలా వేసుకోవడం ఇష్టం, వేసుకుంటాను. బికాజ్ అన్ని అకేషన్స్లోనూ మనం ఇంట్లో ఎలా ఉంటామో దట్ ఈస్ అవర్ పర్సనల్ లైఫ్. అది మనల్ని రిసెంబుల్ చేస్తుంది, మన క్యారెక్టర్ని రిసెంబుల్ చేస్తుంది. సో ఐ లవ్ టు బి లైక్ దిస్. ఐ హ్యావ్ చోజన్ దిస్. సంబడి XYZ ఈజ్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ. మీరందరూ ఎవరో మాట్లాడుతున్నారు కదా సనాతన ధర్మ. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే బట్టలు వేసుకుంటున్నారా? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారా? మీ ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి బట్టలను సనాతన ధర్మం నేర్పించిన బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా? స్టేజెస్ మీద డాన్స్ వేసేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు? మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదా సనాతన ధర్మం గురించి? ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం. ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం. ఇదా సనాతన ధర్మం? మీరే చెప్తారు మాకు సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం అంటే ఏంటి? అటు నూతనమైనది, ఇటు ఎప్పటికీ పాతది కానిది, ఎప్పటికీ చనిపోనిది, ఎప్పటికీ ధర్మమైనది, ఎప్పటికీ నిలిచిపోయేది సనాతన ధర్మం. ఎంతో మంది దండెత్తొచ్చారు మన దేవాలయాల్ని నాశనం చేయడానికి. మన హిందూ ధర్మాన్ని మార్చుకోమని చెప్పి రకరకాల మతాలు వచ్చినాయి భారతదేశంలోకి. రకరకాల మంది వచ్చి అసలు మంత్రాలు ఫూలిష్నెస్ అని అన్నారు. ఎవరు నాశనం చేయగలిగారు? ఈరోజు భారతదేశం ఈ నలువైపులా పీఠాలు ఉండబట్టో, మఠాలు ఉండబట్టో, గురువులు ఉండబట్టో, దేవుడు ఉండబట్టో ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది మన భారతదేశం మీద దండెత్తినా కూడా ఈరోజు మన సంస్కృతి, మన దేవుడు సెక్యులర్ అంటారు, యాక్సెప్ట్ చేసాం. హిందూ మతం ఎప్పుడూ కూడా ప్రతి మతాన్ని, ప్రతి ధర్మాన్ని, బౌద్ధ ధర్మం కూడా వచ్చి భారతదేశాన్ని ఏలాలనుకుంది, క్రైస్తవ ధర్మం వచ్చి ఏలాలనుకుంది, ముస్లిం ధర్మం వచ్చి ఏలాలనుకుంది. కానీ సనాతన ధర్మం ఎంతమంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు. ఐ రెస్పెక్ట్, బికాస్ హిందూ ధర్మం ఎప్పుడూ కూడా శాంతి 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 అంది. ఇంకొకటి కూడా అంది, సర్వే జన సుఖినోభవంతు అంటాం మేము. ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము. శాంతి కాముకులం మేము. ఈరోజు ప్రతి ఒక్కడు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఏంటి మీ రాజకీయం? ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు. ఈరోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీరు మీ ఉనికి కోసం, మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని, అటు దేశ రాజకీయాలు అవ్వచ్చు, రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కడికి హిందువే కావాలి. మీరు జీవితాల్లో పాటించి చేస్తారా అంటే తోలు చెప్పులు వేసుకుని దీక్షలు చేస్తారు. తోలు చెప్పులు వేసుకుని, అది ఆవు చర్మమో లేకపోతే గేదె చర్మమో కూడా తెలియదు, ఆ చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకుని మీరు దీక్షలు చేస్తారు. రేపు అయ్యప్ప దీక్షలు చేస్తారు. ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది. చెప్పులు వేసుకోమంటారా? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? హిందూ ధర్మం. ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయండి. అంతే. మనకు వచ్చిన పదాలు ఏంది? మన సనాతన ధర్మం నేర్పించింది కదా. వేరే ఆడోళ్ళ మీద అసభ్యంగా మీడియాల్లో రంకు పురాణాలు అంటగట్టండి. ముఖ్యమంత్రి పెళ్ళం అయితే ఏంటి రంకు అంటగట్టండి.
ఆఫ్టర్ ఆల్ ఒక శ్రీరెడ్డి అయితే ఏంటి, రంక్ అంటగట్టండి, ఊళ్ళో వాళ్ళందరికీ రంకులు అంటగట్టండి, అంటగట్టి దాని మీద మనం ఆ శవాల మీద పేలాలు ఏరుకుందాం. అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏరుకోవాలి మనం. వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి? ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకురా, అన్నీ అయిపోయినాయి ఇంకా.